శుభార్త టీవీ ప్రేక్షకులకు యేసు సజీవుడు అనే కార్యక్రమానికి మరలా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి వారము మనము యేసు ఎంత గొప్ప దేవుడో, ఎలాగున ఒక్కొక్కరి జీవితాల్ని ఆయన మార్చగలుగుతూ ఉన్నారో, ఎలాగున వారి జీవితాల్లో గొప్ప మార్పును తీసుకుని రాగలుగుతున్నారో మనం చూస్తూ ఉన్నాం. ఇది దేవుని కృప, దేవుడు చేసేటువంటి కార్యక్రమం మానవులు చేయగలిగినది కాదు. మరి ఈరోజు కూడా యేసు సజీవుడు అనేటువంటి ఈ కార్యక్రమంలో మరొక నూతనమైనటువంటి వ్యక్తిని వారి జీవితము ద్వారా దేవునిని మహిమపరచాలనేటువంటి ఉద్దేశముతోటి మీ ముందుకు వస్తూ ఉన్నాము. పౌలు భక్తుని యొక్క మాటలను, పౌలు గారి జీవితాన్ని కనుక మనం ఆలోచన చేస్తే, పౌలు ఒక మాటను తెలియచేస్తూ ఉంటాడు. నా యొక్క శరీరంలో ఒక ముళ్ళు ఉన్నది, దాన్ని తీసివేయమని చెప్పి నేను దేవుని వేడుకుంటేని కానీ దేవుడు నాకు సెలవిచ్చినటువంటి మాట, నా కృప నీకు చాలును. ఎంత గొప్ప నమ్మకమును కలిగించేటటువంటి మాట. ఒకవేళ కొందరి జీవితాలలో ఎన్నో బాధలు ఉండవచ్చు, ఎన్నో కష్టములే ప్రతిరోజు చూస్తూనే ఉండవచ్చు, కానీ దేవుడు ఈరోజు మీకు సెలవిస్తున్నటువంటి మాట, నా కృప మీకు చాలును. ఈ గొప్ప నమ్మకమైనటువంటి మాటతోటి ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ఈరోజు తన యొక్క సాక్ష్యమును మనతో పంచుకోవడానికి మన యొక్క స్టూడియోలో మనతో పాటు ఉన్నటువంటి వారు రవి గారు. సార్, మీకు హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాము. ప్రతి వారము ఎలాగున అనేకులైనటువంటి వారిని మేము పరిచయం చేస్తున్నాం. వారి జీవితంలో యేసు ఎటువంటి గొప్ప కార్యములు చేశాడు, వారి సాక్ష్యము ద్వారా అనేకులకు ఈ విషయాలు మేము తెలియజేస్తున్నాం. మరి ఈ రోజున మీ జీవితంలో యేసు చేసినటువంటి గొప్ప కార్యాన్ని గురించి మేము తెలుసుకోవాలని కోరుతూ ఉన్నాం. మొట్టమొదటిగా మీ యొక్క జీవితాన్ని గురించి, మీ యొక్క కుటుంబ పరిస్థితులను గురించి ఒక విషయాన్ని మాకు తెలియచేయమని వేడుకుంటూ ఉన్నాము. ప్రైజ్ లార్డ్ అండి. నాది వచ్చేసి కొత్తగూడెం అండి, ఖమ్మం జిల్లా. అయితే వృత్తిపరంగా నేను ఇప్పుడు మెకానిక్ ఫీల్డ్ నుంచి వదిలేసి అంబులెన్స్ డ్రైవర్ గా చేస్తున్నాను. ప్రస్తుతం అంబులెన్స్ డ్రైవర్ గా ఉన్నారు. డ్రైవర్ గా చేస్తూ పరిచర్య చేస్తున్నానండి. దేవునికి మహిమ కలుగు. 10 years దాటిపోతుంది దేవుడి చిత్తాన్ని బట్టి. మొదటిగా అయితే హిందూ సాంప్రదాయంలో నేను జన్మించిన వాడిని. క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారు కాదు. అసలు యేసు ప్రభువు గురించి తెలియదండి. హల్లెలూయా అనే పదం కూడా నాకు తెలియనటువంటి పరిస్థితిలో అసలు ఒక రోజు తెలియకుండానే ఇలాగే నేను యేసు ప్రభువుని తెలుసుకోవడానికి అనేకమైన దినముల నుంచి వెంబడించడం జరిగింది. అయితే నా భార్య ముందుగా రక్షణలోకి వచ్చేసి తను చర్చికి వెళ్ళడం జరుగుతుంది. మీ కుటుంబంలో మొదటిగా మా భార్య యేసును అంగీకరించడం జరిగింది అండి. అయితే ఆమె ఎప్పుడైతే ఆ చర్చికి వెళ్తుందో నేను ఆమెను తిట్టడం జరిగేది. చర్చికి వెళ్ళేటప్పుడు తిట్టేవాళ్ళు. ఈ సండే రోజు వాళ్ళు హల్లెలూయా అని చెప్పేసి పాటలు పాడుతుంటే, దేవుని స్తుతిస్తుంటే, అప్పుడు ఆరాధిస్తుంటే చాలా రకంగా తిట్టేది, భయంకరమైన తిట్టేది అన్నట్టు. వీళ్ళకి ఏం పని ఉండదు, ఫండ్స్ వస్తుంటాయి, బాగా తినేసి ఇలా ఒరుగుతా ఉంటారు అని చెప్పేసి తిట్టేది. పని లేక చేస్తున్నారని ఉద్దేశం. అయితే ఇలాగ చేస్తున్న సమయంలో మరి అనుకోకుండా ఏం జరిగిందంటే 2005వ సంవత్సరంలో సిఎస్ఐ సంఘంలో మన చర్చ్ కూలగొట్టడం జరిగింది పోస్ట్ ఆఫీస్ దగ్గర. పాత నిర్మాణం చేయడం కోసమా, లేకపోతే పాత నిర్మాణం తీసివేసి కొత్త చర్చ్ కట్టుకోవడం కోసం సిఎస్ చర్చ్ కొత్తది కట్టారండి, ఇండియాలో సెకండ్ అది ఇప్పుడు. అయితే ఆ స్థలంలో ఆడిటోరియంలో జడ్సినపురం గారని గొర్రెకుంటలో ఉంటారు. ఆ తండ్రి గారు, ఆత్మీయ తండ్రి గారు నాకు, ఆయన గారు అక్కడికి రావడం జరిగింది. అయితే ఆడిటోరియంలో మీటింగ్స్ జరుగుతున్నాయి, ఆయన వాక్యం ప్రసంగిస్తున్నారు. ఆ సమయంలో నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. కానీ దొంగ వలె ఎక్కడో చివరిలో ఆ చర్చిలో అందరూ ఫీల్ అప్పటి వరకు మీరు రక్షణ తెలియదు, వెళ్ళడం కొత్త ఆ రోజు మీటింగ్స్ కి లేకపోతే ఇలాగా ప్రేయర్స్ కి వెళ్ళడం కూడా అదే కొత్త. అది ఫస్ట్ టైం నేను ఆ రోజు చర్చికి వెళ్ళడం జరిగిందండి. మొట్టమొదటిగా యేసు ప్రభు అనేది తెలియదు, బైబిల్ తెలియదు, హల్లెలూయా అనే పదం కూడా తెలియదు. అని నేను ఆ రోజు వెళ్ళాను, నా భార్య పిలిస్తే వెళ్ళాను. అంతకుముందు చెప్తున్నారు కానీ ఆ రోజు మాత్రం కంపల్సరీ. ఆమె ఆల్రెడీ బిఫోర్ వెళ్ళిపోయేసి ఆమె ప్రార్థనలో పాల్గొన్నది. నేనేమో షెడ్ నాది వర్క్, అప్పుడు నేను మెకానిక్ గా పనిచేసేవాడు. ఆ వృత్తి నుంచి వచ్చేసి నేను ఆ రోజు అటెండ్ అయ్యాను. ఇది చివరిలో కొంచెం అటెండ్ అయ్యేసి లాస్ట్ లో వచ్చేసి చివరిలో నించున్నాను. అప్పుడు జడ్సనబ్రం గారు ఏం చేశారు, మెసేజ్ అయిపోయాక ఇలాగే కూర్చొని ఉన్నారు. ఆ సమయంలో నేను అక్కడికి వెళ్ళాను. ఏం తెలియదు, అందరూ హల్లెలూయా అంటున్నారు, ఏదో అంటున్నారు, కానీ నాకు ప్రార్థన తెలియదు, ఏది తెలియదు, యేసుప్రభు తెలియదు. ఆ సమయంలో ఏం చేశారంటే ఇక మా మిస్సెస్ అక్కడి నుంచి సైగ చేసి వచ్చి అయ్యగారి దగ్గర ప్రార్థన చేయించుకొని ఇలా చెప్తుంది, ప్రార్థన చేయించుకోమని. సరే నేను అది ఆ పబ్లిక్ లో నుంచి ఇలాగా
ఎంటర్ అయ్యి లోనికి అందరూ వచ్చేసాను. ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు, అందరూ కానీ అక్కడి పబ్లిక్ నుంచి మధ్యలో మొత్తం నుంచి ఉన్నారు. మీరు వెళ్ళారా? ఇంకా అప్పుడు ప్రార్థన సమయం కూడా కాదు అది. నేను ఒంటరిగా రావడం జరిగింది. అప్పుడు లోనికి వచ్చేసి జడిసినంబరం గారు ఇలాగే కూర్చొని ఉంటే నేను మోకరించేసి ఆ 2 చేతులు తీసుకెళ్లి ఆయన పాదముల మీద ఇలా మోకళ్ళ మీద పెట్టేసి ప్రార్థించండి అని చెప్పి కూర్చున్నప్పుడు ఈ 2 చేతుల్లో నుంచి నాకు ఒక విద్యుత్ ఇలాగా ప్రవహించింది. కరెంట్ అలాంటి షాక్ లాగా షాక్ లాగా వచ్చేసి నేను వెనకకు పడిపోయాను. పడిపోతుంటే ఇదేంటి, ఒక మనిషిని ముట్టుకుంటే ఎంత శక్తి ఏంటిదని చెప్పేసి నాకు తెలియదు. అప్పుడు అర్థం కాలేదు, అప్పుడు అసలు ఏది తెలియదు నాకు అప్పుడు. సరే అని చెప్పేసి అయ్యగారు అన్నారు, మీరు అక్కడ నించోండి, ఆ తర్వాత మీకు నేను ప్రార్థన చేస్తానని చెప్పేసి జడిసినంబర్ గారు చెప్పారు. ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అది నా జీవితంలో మొదటిసారి నన్ను పరిశుద్ధాత్ముడు ఆ దినం అలాగ ముట్టాడు. కరెంట్ షాక్ విద్యుత్ వల్లే వచ్చేసింది, పడిపోయాను. ఇక లేచి ఒక మనిషిలో నుంచి విద్యుత్ ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి కలవరం పోయి అక్కడ నించోవడం జరిగింది. ఆ తర్వాత ప్రార్థన ముగించిన తర్వాత వచ్చేసి అయ్యగారు ప్రార్థన చేయడం ప్రారంభిస్తున్నారు. అయితే నన్ను అలా నిలబెట్టి దేవుడి శక్తి నిన్ను తాకుచున్నదని ఇలా అంటున్నాడు. అసలు వండర్ అన్నట్టు, ఒక కూలర్ పెడితే గాలి ఎలాగ వస్తుందో అలా గాలి వస్తుంది. నేను లేచి ఎగిరిపోయి ఇలా పడిపోతున్నాను. ఆనందంగా ఉంది, కానీ విచిత్రంగా ఉంది. మనిషిలో నుంచి ఇంత శక్తి ఎక్కడి నుండి వస్తుందని అసలు మీకు ఏం అర్థం కావట్లేదు. ఆనందం ఉంది, పడిపోతూ ఉన్నాను. అయితే చాలా ఆనందం అనిపించింది. 1 సారి 2 సార్లు 3 సార్లు అలాగే జరిగింది. ఇక నేను ఆ రోజు సరెండర్ అయిపోయా. ఇదేదో ఉంది, తెలుసుకోవాలి, దీనికి ఏదో ఉన్నది ఏమిటది అని తెలియదు. తెలుసుకోవడం నా జీవితంలో మొదటిసారి. పరిశుద్ధాత్ముడు అన్న సంగతి తెలియదు, అసలు ఏది తెలియదు అన్నట్టు, ఏ పదము తెలియని ఆ రోజు నాకు జడిసినంబరం గారి ద్వారా నేను పరిశుద్ధాత్మ యొక్క శక్తిని, అనుభూతిని నేను పొందుకోగలిగా. ఆ పొందుకొని ఆ దినము అందరూ వెళ్ళిపోయారు, కానీ నేను జడిసినంబరం గారితోటే ఉన్నా. నేను ఆ దినము ప్రోగ్రామ్ మీకు ఎలాగా అనిపించిందండి? ఇప్పుడు ఒక కలవరము, ఒక వింత, ఒక నూతనమైన ఆనందము, అసలు చాలా ఉత్సాహం, కలిపి ఒక తెలియని, ఒక చాలా విచిత్రమైనది. అది అది అనుభవిస్తే గానీ అది తెలియదు. అలాంటి సన్నివేశంలో ఇక నేను జడిసినంబరం గారిని తన కారు ఎక్కే వరకు, చివరి వరకు నేను ఉండడం జరిగింది. ఆయన కూడా నన్ను చాలా ప్రేమతోటి బ్రదర్ నన్ను ఇచ్చేసాడు, రిసీవ్ చేసుకున్నారు. మీరు గొర్రెకుంటే రండి అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. ఎవ్రీ మంత్ సెకండ్ సాటర్డేలో వాళ్ళకి మీటింగ్స్ జరుగుతాయి. అలాగా నేను వెంబడించి 2005 నుంచి ఇక వెంబడించడం జరిగింది సార్. అలాగ చేస్తూ చేస్తూ నేను ఇక రక్షణలోకి వచ్చేసాను. 2006లో నేను బాప్తిసం తీసుకోవడం జరిగింది. థామస్ రాజు గారు ఏసియా చర్చ్ మద్రాసు తమిళనాడు నుంచి వచ్చారు. జాన్ జోసెఫ్ గారు అని ఆత్మీయ తండ్రి గారు, ఆయన ద్వారా మేము కిన్నర్సన్లో బాప్తిసం పొందుకోవడం జరిగింది. ఇక ఇది అన్నట్టు అక్కడి నుంచి నేను ఇక ఈ జడిసినంబరం గారి దగ్గరికి వెళ్తున్నాను. వెళ్తూ అప్పుడు అయ్యగారిని ఒక మాట అడిగాను. నేను అప్పటి వరకు బైబిల్ కూడా చదవలేదు సార్, కానీ ఈ వింతలన్నీ చూస్తున్నాను. అసలు ఏంటి హోలీ స్పిరిట్ ఏంటి, పరిశుద్ధాత్మ శక్తి ఏంటి, ఇవన్నీ ఏంటి అని చెప్పేసి ఆ రోజు ఫస్ట్ టైం మీకు కలిగినటువంటి ఆ అనుభవం, అసలు దాని కారణం ఏంటో తెలుసుకోవాలి, ఇందులో ఏదో ఉంది అన్న విషయాన్ని నేను గ్రహించడానికి వెళ్ళాను. వెళ్ళి ఏదైతే మీరు ఇలాగ చేసి ప్రార్థన చేస్తుంటే జనాలు ఇలా పడిపోతున్నారో అది నాకు కావాలని అడిగాను. నేను జడిసినంబరం గారిని అది అడిగినప్పుడు ఆయన ఒక చిరునవ్వు ఇలాగే నవ్వారు. నవ్వి ఆయన నన్ను ప్రార్థన మాత్రం చేశారు, కానీ జవాబు ఇవ్వలేదు. అయితే నా మనసులో ఒక కలవరం కలిగింది. నేను అడిగింది ఏంటి, ఆయన చెప్పింది ఏంటి, నాకు జవాబు సమాధానం దొరకలేదని చెప్పి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చేసి ఆ రోజు కొత్త నిబంధన ఓపెన్ చేశాను సార్. అక్కడ సమాధానం కావాలి మీకు అని, సమాధానం ఎక్కడ ఉన్నదా అని వెతకడానికి ఇక నేను ఆ రోజు బైబిల్ ఓపెన్ చేసి ఇక దేవుడితో మాట్లాడడం ప్రారంభిస్తుంటే దేవుడు అంటున్నాడు, నీకు పరిశుద్ధాత్మ వరం కావాలంటే అది తండ్రి యొద్ద నుంచి కలిగేదంట, అది మనుషుల వల్లగా కలిగేది కాదు, పరలోకం నుండి ఇచ్చేదని చెప్పేసి అక్కడ నాకు దేవుడు కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. అక్కడి నుంచి పరిశుద్ధాత్మ వరం కావాలంటే తండ్రి యొద్ద నేను సంపాదించుకోవాలని చెప్పేసి ఇక కొత్త నిబంధన స్టార్ట్ చేశాను. అలాగ చదువుతూ నేను హోలీ స్పిరిట్ని దేవుడి ద్వారా నేను సంపాదించుకోవడం మొదలు పెట్టాను. ఇక దేవుడు 2006వ సంవత్సరంలో ఎప్పుడైతే నేను బాప్తిసం తీసుకున్నానో 2007వ సంవత్సరం నుంచి నన్ను ఆశీర్వదించడం ప్రారంభించాడు. అంటే ఆశీర్వదించడం అంటే జనాలు అనుకుంటారు కదా, ధనము, ధాన్యము, పిల్లలు, సంతానము ఇలాగ అనుకుంటారు, కానీ అలా కాదు. కానీ క్రైస్తవ జీవితం ఆశీర్వాదం అంటే అది దాని అర్థం వేరే ఉంటుంది. ఇది బైబిల్ చదివాక నేను తెలుసుకున్నా. ఎప్పుడైతే ఆ విధంగా నేను
2007 సంవత్సరం వచ్చేసరికి శ్రమల కొలిమిలో నుంచి దేవుడు నన్ను ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. మొదటిగా నాకు కిడ్నీలో స్టోన్ ఫామ్ అయితే 2007 సంవత్సరంలో ఇక్కడే గాంధీ హాస్పిటల్లో నేను ఆపరేషన్ గవర్నమెంట్ నుంచి రిఫర్ చేస్తే ఇక్కడికి వచ్చాను. అయితే ఇక్కడ ఆపరేషన్ చేస్తున్నారు. ఇది ఆపరేషన్ సమయం వచ్చేసి 3.5 గంటల సమయం. కిడ్నీ ఆపరేషన్. ఆ స్టోన్ వచ్చేసి 100 గ్రామ్స్ ఉందండి, ఇంత పెద్దగా ఉంది స్టోన్. అయితే ఈ ఆపరేషన్ చేస్తున్న సమయంలో ఏం జరిగిందంటే ఇక అది ఆపరేషన్ 3 గంటల తర్వాత ఆపేశారు. మొత్తం ఓపెన్ అలాగే ఉంది. నేను అన్కాన్షియస్ లో ఉన్నాను. నన్ను వాళ్ళు కొట్టడం జరుగుతుంది చెంపపైన కొడుతున్నారు నన్ను. శ్వాస ఎందుకు ఆపావు అని చెప్పేసి నన్ను డాక్టర్స్ అంటున్నారు. మీరు బ్రీతింగ్ తీసుకోవట్లా? బ్రీతింగ్ లేదు, నేను అన్కాన్షియస్ లో ఉన్నా, వెంటిలేట్ చేస్తుంది. అయితే నన్ను చెంప మీద కొట్టినప్పుడు మాత్రం కళ్ళు తెరిచి ఇలాగ చూస్తున్నాను. నేనుగా ఈ కన్నులు కూడా ఇలా కదిలించడానికి కూడా శక్తి లేదు నాకు. అలా తెరిచాను, కొట్టినందుకు తెరిచాను. చెంప పైన కొడుతుంటే తెరిచాను. తెరిచి చూస్తుంటే వాళ్ళ మాటలన్నీ వినబడుతున్నాయి. నాకు దృష్టి పనిచేస్తుంది, జ్ఞానం పనిచేస్తుంది, చెవులు వినబడుతున్నాయి, కానీ మాట్లాడడానికి ఏదీ లేదు. బ్రీతింగ్ ఆగిపోలేదు. ఈ విషయాలన్నీ నాకు తెలిసిపోతున్నాయి. ఆ సమయంలో నేను చాలా కలవరపడ్డా. అయితే భయంకరమైన సంఘటన అది. ఇవన్నీ కూడా కొన్ని క్షణాలలో జరిగిపోయాయి. ఇది రియల్ అన్నట్టు, సత్యం. యేసు ప్రభుని తెలియని మనిషికి ఆ దినము దేవుడు నాతో మాట్లాడాడు. అద్భుతమైన ఆశ్చర్యకార్యం. ఆ విషయంలో నేను ఇక ఏడుస్తున్నాను, కన్నీళ్ళు ఇక్కడి నుంచి కారిపోతున్నాయి. వేడిగా ఇక్కడ నాకు స్పర్శ అర్థమవుతుంది. పైపు అమర్చారు, మొత్తం పైపు అమర్చారు. వాళ్ళు మాట్లాడుతున్నారు, బ్రీతింగ్ ఆగిపోయింది. కానీ నాకు తెలిసేది అప్పుడు నేను, తండ్రి యేసు నన్ను మరణానికి అప్పగిస్తున్నావా అని చెప్పి నేను కళ్ళు మూసాను. ఎప్పుడైతే నేను యేసు నన్ను మరణానికి అప్పగిస్తున్నావా అని చెప్పినప్పుడు తండ్రి తిరిగి శ్వాసనిచ్చాడు. దేవుడి స్తోత్రం. అద్భుత రీతిగా మళ్ళీ బ్రీతింగ్ వస్తుంది. అప్పుడు ఇది జరిగి నాకు 10 సంవత్సరాలు జరిగింది. కానీ నాకు ఈ రోజు నూతనమే. ఈ రోజు జరిగిన విధంగానే ఉంది. నాకంటే ఆ దినం జరిగిన అన్ని కూడా నేను నా జీవితంలో మరణం వరకు కూడా మర్చిపోలేను. ఆ విధంగా దేవుడు నన్ను ఆశీర్వదించి మరలా నాకు శ్వాసనిచ్చాడు. ఇక ఆ తర్వాత నన్ను బెడ్ మీద ఆపరేషన్ కంప్లీట్ చేసి బెడ్ మీద వేశారు. ఆ తర్వాత మళ్ళీ అది 1.5 మంత్ బెడ్ మీద ఇన్ఫెక్షన్ అయిపోయేసి నన్ను అలాగే ఉంచేశారు. చాలా శ్రమలు అనుభవించా. నాకు ఎవరు తోడు లేరు ఆ సమయంలో. కానీ ప్రభు తోడున్నాడు. ఆయన బైబుల్ నా పక్కన ఉండేది. ఎన్ని వేళల ప్రతి సమయంలో ప్రభుతో మాట్లాడేది. నూతన నిబంధన అసలు ఎంత శ్రమలంటే భయంకరమైన శ్రమలు. కుటుంబస్తులు ఎవరూ లేరు. ఒక స్నేహితుడిని తీసుకెళ్ళి, ఆ స్నేహితుడు మామూలుగా ఉండేవారు. ఆ సమయంలో మాత్రం నాకు ఎప్పుడు కూడా బైబిల్లో ఉండేది. దేవుడు నాతో మాట్లాడుతూ ఉండేవాడు. మీరు హాస్పిటల్లో ఉన్నటువంటి ఆ సమయం అంతా దేవునితోటే గడపడానికి సమయం చేయించడం జరుగుతుంది. అలాగ చేస్తూ దేవుడిలో ఉంటూ అలాగ ఆయనతో మాట్లాడుతూ తెలిసి తెలియని మాటలు ఆయన నాతో మాట్లాడడం ప్రారంభిస్తున్నాడు. నీలో నివసించుచున్నవాడిని నేనే అంటున్నాడు. సత్యం అది. ఎప్పుడైతే నీలో నివసించుచున్నవాడిని నేనే, మీ దేహము దేవుని వలన కట్టబడినదని చెప్పేసి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. హృదయం అంతరంగ హృదయంలో ఆయన మాటలు పలకరు అన్ని వినబడుతున్నాయి నాకు. అయితే ఎప్పుడైతే నేను ఈ విషయాన్ని దేవుడితో ఉండి తెలుసుకుంటున్నానో, యేసు అనే పదానికి నాకు అర్థం చెప్పాడు ఆయన. ప్రతి శ్వాస కూడా ఆయన యొక్క యేసు అనే పదాన్ని పలుకుచున్నదని చెప్పేసి నాకు ఆ రోజు బయలుపరిచాడు దేవుడు. ఎలాగంటే ఆయన మందిరంగా కట్టుకొని నీ దేహంలో నివసించుచున్న వాడిని నేనే అన్నప్పుడు, నా దేహంలో నివసించుచున్నవాడు యేసే అని చెప్పేసి నా ప్రతి శ్వాస కూడా, ఏ సాంప్రదాయంలో ఉన్నప్పుడు కూడా మీరు తీసుకునే ప్రతి శ్వాస అది యేసు అని పలుకుతుంది. ఆ విషయం నేను ఎప్పుడైతే నాకు కొరతైన శ్వాసని యేసు అని అడిగినప్పుడు, ఆయన ప్రసాదించినప్పుడు ఆ శ్వాసను గురించి దేవుడు నాతో మాట్లాడాడు. అంటే శ్వాస మనము పీల్చి వదిలేటప్పుడు, పీల్చేటప్పుడు ఏ అంటుంది, విడిచేటప్పుడు సు అంటుంది. ప్రతి శ్వాస అలాగ మాట్లాడుతుంది. ఇది రియల్ అన్నట్టు.
అలాగ నాతో దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. అది మొదటి ఆపరేషన్ 2007 సంవత్సరంలో. ఇలాగా ఆ తర్వాత ఇన్ఫెక్షన్ అయిపోయేసి అది స్టిచెస్ పైనేసేసారు, లోన పొరలు మాత్రం వదిలేశారు. నన్ను డిశ్చార్జ్ చేసి పంపించేశారు. నేను ఇంటికి వెళ్ళిపోయాక మళ్ళీ ఒక 15 డేస్లో యూరిన్ ఆగిపోయింది. నాకు యూరిన్ ఆగుద్దన్న సంగతులు విషయాలు నాకు తెలియదు, కానీ యూరిన్ ఆగిపోయింది. చూస్తే నేను మంచినీళ్ళు తాగుతున్నా. ఇంకా ఎందుకు ఆగిపోయింది తెలియదు, మామూలుగానే జనరల్ గా మంచినీళ్ళు తాగుతున్నా. మనం సామాన్యంగా అనుకుంటూ ఉంటాం కదా, అనుకుంటూ మనం తాగుతున్నా, మంచినీళ్ళు తాగుతున్నా, కానీ కడుపు ఉబ్బుతుంది, కానీ యూరిన్ రావట్లేదు. అయితే కొత్తగూడెం పట్టణంలో జనార్దన్ గారు అని గవర్నమెంట్ డాక్టర్ గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి సార్ ఇలాగ జరిగింది అని అంటే, మీకు ఏం జరిగిందంటే ఇలాగ సర్జరీ అయింది సార్ అంటే, మీరు చాలా సీరియస్ అండి ఇది, మీరు ఇమ్మీడియట్లీ మీరు హైదరాబాద్ వెళ్ళాలని చెప్పేసి తను ఏం చేస్తారంటే బొడ్డు కింద ఒక ఇంజెక్షన్ పెట్టేసి ఆ డ్రాప్స్ గా మొత్తం ఒక బేసిన్ లో మొత్తం తీసేశారు యూరిన్. అంటే ఆల్టర్నేట్ గా తీసేసి మీరు ఇమ్మీడియట్లీ మీరు వెళ్ళిపోవాలని అన్నారు. నేను మళ్ళీ వచ్చేసి గాంధీ హాస్పిటల్కి వచ్చినప్పుడు వాళ్ళు నాకు ఇక్కడ బొడ్డు కింద హోల్ చేసి అందులో నుంచి క్యాథలిక్ వేసారు, పైప్ వేసేసి నాకు బ్యాగ్ ఇచ్చారు. ఇక్కడ డిశ్చార్జ్ చేసి పంపించేశారు. మళ్ళీ నువ్వు ఒక 2 months తర్వాత రావాలి, ఇలాగ పంపిస్తారు అన్నట్టు. వాళ్ళు ఇమ్మీడియట్లీ చేయరు. అయితే కింద హోల్ బ్లాక్ అయిపోయింది యూరిన్ హోల్. నెక్స్ట్ పై హోల్లో నుంచి మాత్రం బొడ్డు కింద నుంచి పైపు నుంచి వస్తుంది. ఇక ఈ పైపులు పట్టుకొని నేను వెళ్ళడం, దేవుని సువార్త ప్రకటించడం. అంటే ఆ సమయంలో యేసు మీకు ఇచ్చినటువంటి ప్రత్యక్షత, దాన్ని మీరు చెప్పలేకుండా ఆగలేకపోయారు. ఇంకా నాకు మరణమైన జీవమైన ఆయనే నేను అనుకున్నాను ఇక, ఎందుకంటే మన చేతుల్లో లేదు. మీరు తీసుకునే ప్రతి శ్వాస కూడా ఆయనే. ఇప్పుడు మీకు గుర్తు చేస్తూ ఉన్నది యేసు, నేను నమ్మకం వచ్చింది, ఆ జీవాన్ని ఇచ్చాను, నేనే నీకు ఆయువుని ఇచ్చాను, నేనే నీకు ఈ యొక్క శ్వాస ఇస్తూ ఉన్నాను. అవునండి. అలాగే నాకు ఇక ఒక నమ్మకం బలపడిపోయింది. ఎందుకంటే భయపడడం వల్ల కలిగేది అనార్థమే తప్ప ఏమీ జరగదు. కనుక నేను భగవంతుని పైన నా మొత్తం చివరి శ్వాస వరకు నీతో ఉంటానని తీర్మానం చేసుకొని నేను ఇక సువార్త ప్రకటిస్తున్నా. బ్యాగులు లాగేసుకొని కొంతమంది ఒక 200 మందిని అలాగా టెంటులు వేసేసి వాళ్ళకి సువార్త ప్రకటించి, దేవుని సువార్త వర్తమానం చేసి ఆయన చేసిన మేలులని వాళ్ళకి ప్రకటిస్తూ, ఈ తర్వాత వాళ్ళకి బ్యాగ్ చూపెట్టినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయేవాళ్ళు. సాధారణంగా ఉండేవాడిని, మామూలుగా జనరల్ గా ఎలాగ ఉంటామో అలాగే ఉండేవాడిని. కానీ పైప్ మాత్రం ఇందులో నుంచి ఇలాగ తీసి ఇలాగ పెట్టేవాడిని. అలా చేస్తూ సువార్త చేస్తున్న సమయంలో జెర్సనబ్రం గారు పాపం ఆయన తెలుసుకొని దేవుడి పని నేను చేస్తున్నప్పుడు చూడండి ఆశ్చర్యకరం, జెర్సనబ్రం గారు నాకు ఫోన్ చేసి నన్ను పిలవడం జరిగింది. చాలా గొప్ప వ్యక్తి, అసలు ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఆయన నన్ను పిలవడం జరిగింది. పరిచర్య ఆయనది గొప్పది, పరిచర్య అని చేసుకుంటూ వెళ్ళిపోతారు. మామూలుగా ఎలాగ మీ పని మీరు చేసుకుంటూ ఉంటున్నారు కదా అనుకుంటారు, కానీ మళ్ళీ మీకు ఫోన్ చేసి మళ్ళీ వాళ్ళని పిలవడం, మిమ్మల్ని పిలవడము అంటే ఇక్కడ ఆశ్చర్యకారం ఏంటంటే దేవుని పని మనం ఎప్పుడైతే చేస్తున్నామో దేవుడు మన పని అక్కడ చేశాడు. ఆయన అయ్యగారు నాకు ఫోన్ చేసి నన్ను పిలిపించేసి కొంత డబ్బు సహాయం చేసి నన్ను ఆర్థికంగా కొంచెం ఇబ్బందుల్లో నుంచి తొలగించాడు. అయితే ఆ రీతిగా నేను బలపడుతూ దేవుళ్ళలో కట్టబడుతూ అలాగే కొనసాగిస్తూ వస్తున్నా నా జీవితాన్ని. అలాగా నా జీవితంలో మొదటి ఆపరేషన్, 2వ ఆపరేషన్, 3వ ఆపరేషన్, ఇలాగా 9 ఆపరేషన్లు ముగించుకొని ఈ రోజు మీ ఎదుట 9 ఆపరేషన్లు జరుగుతూ ఉన్నాయి. కానీ మీకున్నటువంటి ఒకే ఒక నమ్మకము, మొదటి ఆపరేషన్ టైంలోనే యేసు ప్రభు వారు మీకు ఇచ్చినటువంటి ఆయువు, ఆయన ఇచ్చినది ఎక్కడికి పోతుందిలే అన్న నమ్మకమేమో మిమ్మల్ని అంతా అలాగా బలపరిచింది. వాస్తవం అది. ఎందుకంటే ఇది మనది కాదు, దేహము మనది కాదు, ఆత్మ ఆయనది. కనుక నేను అలాగ బలపడుతూ మరి 2009వ సంవత్సరంలో జరిగిన ఆపరేషన్లో నాకు కిడ్నీ కూడా తొలగించేశారు తెలియకుండా. మీకు తెలియకుండానే, మాకు ఏ ప్రమేయం లేకుండా, నాకు తెలియకుండా నా కిడ్నీ కూడా తీసేశారు. ఆయన నా తండ్రి నన్ను విడవలేదు. అతి బలవంతుడుగా నేను ఇప్పుడు 24 hours వర్క్ చేయగలుగుతున్నాను. దేవునికి మహిమ. ఆయన కృపయే, నా శక్తి కాదు. నేను చాలా బలహీనుడిని, కానీ దేవుడిలో మాత్రం నేను బలవంతుడు. ఆ రీతిగా నన్ను నడిపిస్తున్నాడు దేవుడు. అలాగా ఈ పెద్ద ఆపరేషన్ వచ్చేసి 3 times కట్టింగ్, ఒకటే స్పాట్ లో 3 times కట్టింగ్ అయింది. మధ్యలో కిడ్నీ కూడా తొలగించబడింది. ఈ కిడ్నీ తొలగించిన సంగతి కూడా మాకు తెలియదు. ఈ విషయాన్ని మేము 2011లో మరి సేమ్ ఆపరేషన్ కి వెళ్ళినప్పుడు, అప్పుడు అక్కడ నేను కలకత్తాలో వాళ్ళు స్కాన్ చేసి చూసినప్పుడు మాకు చెప్పారు.
ఒకటే కిడ్నీ ఉంది, ఆపరేషన్ బిఫోర్ స్కానింగ్ చేస్తారు కదండి, అప్పుడు వాళ్ళు చూసి చెప్పినప్పుడు ఒకటే కిడ్నీ ఉందంటే మీరు డొనేట్ చేశారంటే లేదండి చేయలేదు మేము అన్నప్పుడు, మీకు గతంలో ఆపరేషన్లు ఎక్కడ జరిగాయంటే ఇలా జరిగాయని చెప్పాను. అలా జరిగినప్పుడు మరి మీకు ఒకటే కిడ్నీ ఉందనంటే సరే మీరు సర్జరీ చేసి మీరు కన్ఫర్మ్ చేయండి అన్నప్పుడు ఆ డాక్టర్ గారు కూడా సర్జరీ చేశాక కన్ఫర్మ్ చేశారు. కన్ఫర్మ్ చేసి ఒకటే కిడ్నీ ఉందని చెప్పేసి చెప్పారు. ఇక అయినప్పటికీ కూడా దేవుడు నన్ను విడవలేదు. అలాగా నాకు 2011 వరకు 9 ఆపరేషన్లు ముగించుకొని ఈరోజు మీ ఎదుట తన సాక్షి బిడ్డగా నేను వాడబడచ్చు. అది చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే ఒక్కొక్క దానికి వెళుతూ ఒక్కొక్కసారి ఒక ఆపరేషన్ చేసుకోవడానికే ప్రజలు చాలా భయపడుతూ ఉంటారు. కానీ 9 ఆపరేషన్లు జరుగుతూ ఉన్నాయి. జరిగేటువంటి ప్రక్రియ 1 సంవత్సరం తర్వాత ఇంకొక సంవత్సరం అలాగే అది కంటిన్యూ అవుతూ ఉన్నది. కానీ ఒకే ఒక నమ్మకము, యేసు ప్రభువారు మీకు మొదటిగానే ఇచ్చినటువంటి ఆ నమ్మకము, తను మీకు సహాయంగా ఉన్నారు, తానే మీకు శ్వాసగా ఉన్నారు అనేటువంటి ఆ నమ్మకాన్ని, అందుకేనేమో ఆ ఫస్ట్ టైం యేసు ప్రభువారు మీకు ఇచ్చి ఉన్నారు. ఎందుకనగా మనం అనుకుంటాము మనకి రేపేం జరుగుతుందో తెలియదు, కానీ దేవునికి సమస్తము తెలుసు. మనము పుట్టినప్పుడే మన అంతాన్ని కూడా ఆయన చూసినటువంటి వారే ఉన్నారు. ఆ రీతిగా మీ జీవితంలో జరగబోయేటువంటి ఇన్ని సంవత్సరాలు మీ జీవితం ఏమేమి జరగనై ఉన్నాయో అన్నిటినీ చూచినటువంటి దేవుడు ముందుగానే మీకు కనబడి మీకు ధైర్యాన్ని ఇచ్చి ఉన్నారు. కనుక కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రేక్షకులారా, మీకు కూడా ఒక విషయము మనం రవి గారి యొక్క జీవితంలోంచి తెలుసుకోవాల్సినటువంటిది ఏమిటనగా, మన ప్రారంభము నుంచే మన అంతమును ఎరిగినటువంటి వాడు మన రక్షకుడైన యేసు ప్రభువారు. మన రక్షకుని యొక్క చేతులలోనికి మన చేతిని అప్పగించుకున్నప్పుడు, ఆయన చేతులలోనికి మన యొక్క శరీర ప్రాణాత్మలను అప్పగించుకున్నప్పుడు అన్నిటినీ ఆయన తన అధీనంలో ఉంచుకొని అన్నిటినీ మన నుంచి తొలగిస్తూ కావలసినటువంటి వాటిని మనకు అనుగ్రహిస్తూ ఆయన మనలను నడిపించగలిగేటువంటి వారే ఉన్నారు. సార్ రవి గారి యొక్క జీవితాన్ని కనుక మనం తీసుకుంటే ఆపరేషన్ జరుగుతూ ఉన్నాయి. ఆ యొక్క యూరిన్ వెళ్ళడానికి ట్యూబ్స్ అనేటువంటి పెడుతూనే ఉన్నారు. కానీ వాటిని కూడా అలాగే ఉంచుకొని యేసు కొరకు నేను సాక్షిగా ఉండాలి అనేటువంటి ఉద్దేశముతోటి ఆ సాక్ష్యాన్ని పంచుకుంటూ సువార్తను ప్రకటిస్తూ, ఆ సువార్త ప్రకటించడం మాత్రమే కాదండి, తన సాక్ష్యము సువార్త ద్వారా అనేక ఆత్మల రక్షణకు ఆయన ఒక సాధనముగా దేవుని చేతిలో ఉపయోగించబడుతూ ఉన్నారు. మరి రవి గారు, మరి ఇలాగున సాక్ష్యం చెప్పడం వలన ఎంతమందిని మీరు యేసు కొరకు రక్షించగలిగారు, యేసులోకి రప్పించగలిగారు? యేసు కొరకు నేను నా జీవితంలో పరిచర్య నిమిత్తంలో అనేక మంది, కొన్ని వందల వేల మందిని రక్షించాను. దేవునికి మహిమ కలుగు. అంటే ఎప్పుడు ఎవ్వరికి ఏది తెలియని వారు, దేవుడి గురించి తెలియని వారిని చాలా మందిని రక్షణలో నడిపించాను. కొంతమంది ఫాస్టర్స్ కూడా అయ్యారు. దేవునికి మహిమ కలుగు. అసలు నా గొప్పతనం ఏం లేదండి, దేవుడు పరిచర్య నిమిత్తము ఆయన చూపెడతాడు. ఆయన చూపెట్టినప్పుడు ఇప్పుడు ఇది కూడా నిర్ణయం కూడా దేవుడిదే. ఇది అలాగా అది చూపెట్టినప్పుడు ఆ పనిని నేను చేస్తుంటా, ఆయన నాకు పని అప్పగిస్తాడు. ఎప్పుడైతే నేను పని మానుకుంటానో ఆ దినము ఇక పని ఇవ్వడు. అయితే ముందు అడుగు వేయాలి. ప్రతి విశ్వాసి కూడా ముందు అడుగు వేసినప్పుడు రెండో అడుగు వేయడానికి దేవుడు సహాయంగా ఉంటాడు. కనుక మరి ప్రియులారా, ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీరు కూడా ముందు ఎందుకు మీరు బయటికి రాలేకపోతున్నారు? మరి ఈరోజు రవి గారి సాక్ష్యం వల్లనే కదా యేసు ఎంత గొప్ప దేవుడు, ఎలాగున తన వారిని ఆయన విడిచిపెట్టగా కాపాడగలరు మనం తెలుసుకున్నాం. మరి మీ జీవితంలో కూడా యేసు అనేకమైన ఆశ్చర్యక్రియలు చేస్తూ ఉన్నారు, కానీ మీరు వాటిని చెప్పలేకపోతూ ఉన్నారు. మరలా మీకు మరొక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీ సాక్ష్యాన్ని ఇలాగున అనేకులకు చెప్పాలనుకున్నట్లయితే తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. మీ యొక్క సాక్ష్యం ద్వారా కూడా యేసును మహిమపరచాలని కోరుకుంటూ ఉన్నాం. రవి గారు, మరి మీ యొక్క గొప్ప సాక్ష్యాన్ని, యేసు మీ జీవితంలో ఎంత కృపను చూపించారు, ఆ దానిని బట్టి అలాగున మీరు అనేకుల మధ్య సాక్షిగా ఉండగలుగుతున్నారు మాకు తెలియచేసినందుకు ఈ యొక్క కార్యక్రమం తరపున, యేసు సజీవుడు అనేటువంటి కార్యక్రమం తరపున మీకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.